గురుగారు, శంకర భగవత్పాదుల వారు ఎన్నో గ్రంథాలను రచించారు. వారు సృజించిన సాహిత్యం యొక్క విశిష్టత ఏంటో తెలియజేస్తారు. వేదానికి రూపకల్పన చేసిన వారు వ్యాస మహర్షి. అనంతాహయ వేదాహ, అనంతమైన వేదరాశిని నాలుగింటిగా న్యాసం చేసిన మహానుభావుడు. ఆ వేదానికి భాష్యం ప్రస్థానత్రయముగా చెప్పబడిన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ఇలా వేద విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించటం కోసం 10 ఉపనిషత్తులకు భాష్యాన్ని రచించి, జ్ఞానానికి ఆధారమైన బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యాన్ని రచించారు. ఇలా 18 భాష్య గ్రంథాలను వారు రచించారు. అనంతరం 40 ప్రకరణ గ్రంథాలను ప్రపంచానికి అందించారు. ఇక సామాన్యుడికి కూడా సర్వేశ్వరుని మహిమ బోధపడాలి అంటే, ఆ సర్వేశ్వరుని కృపను అందుకోవటం కోసం ప్రయత్నం చెయ్యాలి అంటే స్తోత్రం ఒక్కటే మార్గమని సులభ శైలిలో ఎన్నో స్తోత్రాలను ప్రపంచానికి అందించారు. మానవుని కర్తవ్యాన్ని తెలియజేయటం కోసం భజగోవిందాన్ అనేటువంటి స్తోత్రాన్ని మోహముద్గరము అన్న శీర్షికతో అందజేశారు. ఎంతో క్లిష్టమైన ఆత్మతత్వాన్ని దక్షిణామూర్తి స్తోత్రంలో వివరిస్తే, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వవ్యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరగలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమీరే అంటూ ప్రారంభించి అద్భుతమైన ఆత్మతత్వాన్నంతా కొన్ని శ్లోకాల్లో నిక్షిప్తం చేసి ప్రపంచానికి అందించారు. అంత క్లిష్టమైనటువంటి విజ్ఞానాన్ని అన్ని శ్లోకాలలో చెప్పటం వల్ల ప్రజలు అభ్యాసం చెయ్యరేమో అని ఏకశ్లోకి అంటూ ఒక్క శ్లోకంలోనే ఆ ఆత్మతత్వాన్నంతా ఇమిడ్చి మరీ తన సాహిత్యం ద్వారా ప్రజలకు జ్ఞానాన్ని ప్రసాదించాలనుకున్నారు. ఇలా ఆ శంకర సాహిత్యమంతా స్తోత్రాల రూపంలో, ప్రకరణ గ్రంథాల రూపంలో, భాష్య గ్రంథాల రూపంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. విష్ణు సహస్రనామం లాంటి అద్భుతమైన స్తోత్రానికి కూడా భాష్యం రచించారు ఆదిశంకర భగవత్పాదులు.